వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సంస్కార్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు విద్యార్థులు వారి యొక్క పూర్వ ప్రాథమిక దశను పూర్తి చేసుకుని ప్రాథమిక తరగతులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా స్కూల్ డైరెక్టర్ డి అరుణ మాట్లాడుతూ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు మరియు రాబోయే రోజుల్లో పెద్దపాడు వద్ద నిర్మితమవుతున్న నూతన క్యాంపస్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా అకాడమిక్ డైరెక్టర్ సాయి మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరం ఐటీఐ అండ్ మెడికల్ ఫౌండేషన్ మరియు స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం నందు విద్యాస్థాయి నుంచే శిక్షణ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. పాఠశాల ప్రిన్సిపల్ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఇటువంటి విద్యా సంస్థను నా బుతో నా భవిష్యత్ అన్న విధంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి కార్యక్రమంలో పిల్లలను చూసిన తల్లిదండ్రులు మురిసిపోయారు. చివరగా విద్యార్థులు వారి యొక్క నైపుణ్యాలను నృత్యాలను ప్రదర్శించి ఆహుతులను ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ పూర్ణిమ, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్చాపురంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వ విప్ బెందాల అశోక్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ప్రభుత్వ విప్ బెందాల అశోక్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కవిటి మండల కేంద్రం నుండి ఇచ్చాపురం పట్టణం వరకు టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో బెందాల అశోక్ పాల్గొన్నారు. అనంతరం ఇచ్చాపురం చేరుకుని నూతనంగా నిర్మించిన పార్టీ జెండా స్తూపాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బెందాల అశోక్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ 4 దశాబ్దాలకు పైగా తెలుగు ప్రజలకు సేవలందిస్తుందని పేర్కొన్నారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన చరిత్ర టీడీపీదని కొనియాడారు. నందమూరి తారక రామారావు గారు ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని మరి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేవలం 8 నెలల్లోనే 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ ని కోకటవేలుతో పెకిలించి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుని ఆ రోజు 83లో పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధించడం, దాదాపు 4 దశాబ్దాలుగా మరి ప్రజలకు చేరువలో ఉండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడా వెనకాడక మరి ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క పేదవారికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలనే ఒక మంచి నినాదంతో ఈరోజు పార్టీ ప్రజలకు చేరువైంది. అంకితభావం కలిగిన కార్యకర్తలు టీడీపీకి ఉండడం ఒక వరమని, పార్టీ అధిష్టానం ఏ పిలుపు ఇచ్చినా వెంటనే స్పందించే కార్యకర్తలు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కవిటి మండలం కరపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కరపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 5 ఏళ్ల గర్భిణీని ఆమె భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. కరపాడు గ్రామానికి చెందిన కొంతల దిలీప్ కు అదే గ్రామానికి చెందిన మీనాకు 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమై వీరికి 3 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే భార్యాభర్తల మధ్య అనుమానంతో తరచూ చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో గర్భవతి అయిన మీనాను ఆమె భర్త దిలీప్ వైద్య పరీక్షలు చేయించటానికి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఊరు పొలిమేర వద్ద ఆమె తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టడం వలన తలకు తీవ్ర గాయాలై ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి బోడయ్య మాట్లాడుతూ తన అల్లుడు దిలీప్ ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. దశాబ్దాల నాటి తాగునీటి ఎద్దడిని ఎమ్మెల్యే ఎంజీఆర్ తీర్చినందుకు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మేజర్ గ్రామ పంచాయతీలో గాంధీనగర్ వీధిలో ప్రజలు గత 40 సంవత్సరాలుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గత వారం రోజుల క్రితం సమస్యపై అధికారులతో పరిశీలించగా అదనపు పైప్లైన్ ద్వారా శుక్రవారం గాంధీనగర్ ప్రజలకు ఎమ్మెల్యే చొరవతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. దీనిపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు హారతులు పట్టి అపర భగీరథుడుగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీ రాజవేణుగోపాల స్వామి వారికి శనివారం 108 కలశాలతో విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని పసలవలస గ్రామంలో వేంచేసిన శ్రీ రాజవేణుగోపాల స్వామి వారికి శనివారం 108 కళాశాలతో విశేష పంచామృతాభిషేకం వైష్ణవాచార్య పీఠాధిపతి తిరుమల రంగనాథాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట స్వామివారికి విశేష అలంకరణ చేసి భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆదివారం ఉగాది సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించడంతో పాటు పంచాంగ శ్రవణం ఉంటుందని రంగనాథాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైష్ణవాచార్య పీఠం సభ్యులు తిరుమల కౌసల్యాదేవి, రామానుజం, అర్చకులు పీసపాటి రవి ఆచార్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పాతపట్నంలోని తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవంను ఎలుగెత్తి చాటుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అన్నా నందమూరి తారక రామారావు సృష్టించిన తెలుగువాడి పౌరవ ప్రభంజనం తెలుగుదేశం పార్టీకి నేటితో 43 సంవత్సరాలు అయ్యిందని, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులర్పించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీ రామారావుకు మాత్రమే చెందుతుందని అన్నారు. రాజకీయ రంగాల్లో కూడా మహిళలకు సముచిత గౌరవాన్ని కల్పించి ఆస్తిలో సమాన వాటా కల్పించాలని, రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత ఒక్క ఎన్టీ రామారావుకి మాత్రమే చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరని తహసీల్దార్ టి కళ్యాణ చక్రవర్తి అన్నారు. పౌర సరఫరాల రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తహసీల్దార్ టి కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న నేపథ్యంలో కార్డుదారులు మండుటెండలో గంటల కొద్ది డిపోల వద్ద పడిగాపులు కాస్తున్న సర్వర్లు మొరాయిస్తున్న క్రమంలో విసిరివేశారని, కార్డుదారులు తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో పలాస తహసీల్దార్ టి కళ్యాణ్ చక్రవర్తి రేషన్ డిపోలను సందర్శించారు. సుదూర ప్రాంతంలో ఉన్న కార్డుదారులు అందుబాటులో ఉన్న ఏ డిపోలోనైనా ఈకేవైసీ చేసుకోవచ్చని, సొంత ప్రాంతానికి చెందిన డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ నెలాఖరులోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని, లేదంటే రేషన్ నిలుపుదల చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇటీవల ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడగా బస్సులో చిక్కుకుపోయిన చిన్నారులను ధైర్య సాహసాలతో కాపాడిన యువతను డీఎస్పీ వెంకటప్పారావు సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఉమగారి చెరువులో ఇటీవల ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడగా బస్సులో చిక్కుకుపోయిన సుమారు 25 మంది చిన్నారులను ధైర్య సాహసాలతో కాపాడిన యువతను కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు సత్కరించారు. చెరువు నిండా నీరు ఉండగా బస్సు బోల్తా పడడంతో బస్సులో ఉన్న చిన్నారులు ఆహారకాలు విన్న స్థానిక యువత హుటాహుట్న చెరువులోకి దూకి 25 మంది చిన్నారుల ప్రాణాలు కాపాడిన యువత తెగువ మానవత్వానికి డీఎస్పీ ప్రశంసించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావుతో పాటు మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కాశీబుగ్గ సబ్ డివిజనల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో నేరాల కట్టడి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాలు, ముఖ్యమైన రికార్డుల నిర్వహణ, పెండింగ్ గ్రేవ్ కేసులు, పాత నేరస్తులు, సస్పెక్టివ్ సీట్స్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మహిళా సమస్యల పరిష్కారంనకు ప్రాధాన్యతగా విధులు ఉండాలని, అట్రాసిటీ, ప్రావర్టీ, మహిళా సంబంధిత కేసులు దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి ఫోక్సో వంటి కేసులలో నిర్ణీత 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్లను కోర్టులో దాఖలు చేయాలన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలోని కవిటి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సందర్శించి ముఖ్యమైన రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎచ్చెల నియోజకవర్గంలో 4 మండలాల ఎంఈఓలతో ఎమ్మెల్యే ఎన్ఈఆర్ సమావేశం నిర్వహించారు. ఎచ్చెల నియోజకవర్గంలోని 4 మండలాల ఎస్ఎంసీ చైర్పర్సన్స్ తో శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు మరియు ప్రత్యేక ఉప కలెక్టర్ లక్ష్మీనారాయణమూర్తి
4 మండలాల ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ గత ప్రభుత్వం తీసుకువచ్చిన లోపభూయిష్టమైన జీవో నెంబర్ 117ను రద్దు చేసి ప్రస్తుత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 5 రకాలైన పాఠశాలలను అభివృద్ధి చేయుటకు PP1, PP2, ఫౌండేషన్ BPS, మొబైల్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలలు కొత్త విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని, కొత్త విధానాన్ని అర్థం చేసుకుని సహకరించాలని, విద్యార్థులకు ప్రాథమిక విద్యలోనే వారి భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని, అందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడి కొత్త విద్యా విధానాన్ని రూపొందించారని, దానిని పర్యవేక్షించి ఉపాధ్యాయ సంఘాలతో కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారని, కాబట్టి తల్లిదండ్రులు వారి బిడ్డల విద్యోన్నతి కొరకు కొత్త విధానాన్ని స్వాగతించాలని కోరారు. ఈ సమావేశంలో SDC 4 మండలాల ఎంఈఓలు మరియు SMC చైర్పర్సన్స్ కూడా మాట్లాడి కొత్త విద్యా విధానాన్ని గురించి విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.